కానీ ఇప్పుడు మీకు అపార్ట్మెంట్ అంటే మీకు మెయిన్ కారిడార్స్ ఉంటాయి. ఇప్పుడు ఇటువైపు ఒక 5 ఇళ్ళు ఉంటే అటువైపు ఒక 5 ఇళ్ళు అపోజిట్లోనే ఉంటాయి కదా గురూజీ. మరి అట్లా ఎలా? ఇప్పుడు ఇది ఇటువైపునే తూర్పు ఫేసింగ్ ఉన్నాయి అనుకోండి, అటువైపునే ఆటోమేటిక్గా వెస్ట్ ఫేసింగే ఉంటాయి కదా అపోజిట్లో ఉన్న. అవునండి, అందులో చెప్తున్నాను. అందుకనే లిఫ్ట్ ఎక్కడ ఉన్నది మనకు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, మన ఇంట్లో నుండి బయటికి వెళ్ళినప్పుడు ఆగ్నేయం ఫ్లాట్ అనుకోండి, మనకు ఉత్తరమే వెళ్ళాల్సి వస్తుంది. సౌత్ వెస్ట్ నైరుతి ఫ్లాట్ ఉన్నదనుకోండి, మీరు ఉత్తరం వైపు వెళ్తారంటే మెట్లు కానీ కొన్ని సందర్భాలల్లో నేమో ఇప్పుడు మీరు అన్నట్టుగా 4 ఫ్లాట్ ఉంటే ఒక రకంగా ఉంటుంది అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్, 6 ఒక రకంగా ఉంటుంది, 8 ఫ్లాట్లు ఒక రకంగా ఉంటాయి. సో అది ఎక్కడున్నది ఏమి అంటే ఇప్పుడు మనము ఓవరాల్గా అది ఫ్లాట్లు చూడకుండానో వాళ్ళ అపార్ట్మెంట్ చూడకుండానో చెప్పడం వల్ల కొంచెం కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మనం ఎక్స్ప్లెయిన్ చేసేది అర్థమైతే చాలా మంచిది ఫస్ట్. లేదు అంటే మన నెంబర్లు కనపడుతున్నప్పుడు సలహా కోసం మన నెంబర్కి ఫోన్ చేసినప్పుడు మనం సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాస్తు గురు యూట్యూబ్ ఛానల్.